ఈ 27 నక్షత్రాలు 4 పాదాలలోనే పుట్టాలి. 27 4 108. ఏ జీవి పుట్టినా 27 × 4 108 పుట్టాలి. అందుకే కనుమ రోజు ఏం చేస్తాం, వీళ్ళందరికీ కూడా ఒక పశువుకి ఒక పక్షికి అంటే అది హైందవ సాంప్రదాయం యొక్క గొప్పతనం. ఇటువంటి పండుగలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈసారి మీకు తెలుసో తెలియదో ఇది పుష్యమాసం. ఇక్కడ వచ్చినటువంటి అన్నపూర్ణను పోష మహాలక్ష్మి అంటారు. ఇంకో మంచి పేరు ఉండగా నాకు సంస్కృతం రావట్లేదు. ఈసారి ఆట పోటీలలో పుష్పాంటిని ఇన్ఛార్జ్ తీసుకోమన్నా, వారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. ఇది పుష్యమాసం, పుష్పాంటి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. పోష మహాలక్ష్మి అదేవిధంగా వారింటికి ఎక్కువ ప్రైజులు పోయినాయి ఈసారి. గతంలో ఆంటీని ఎప్పుడైనా నాకు ఒక్క ప్రైజ్ రాదు, మా ఇంటికి రాదు, మేము ఎందుకు ఉండాలంటారు. ఈసారి మాత్రం వాళ్ళ కోడలు వాళ్ళ మనవడు అన్ని ప్రైజులు కొట్టుకుపోయారు. సో కాబట్టి ఆంటీ ఇంకా మీరు ముందుకు రండి, అంకుల్ని కూడా ఇంకొంచెం ముందుకు తేవాలి. తెస్తే మనందరం కూడా చక్కగా అనేక కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు. హామీ ఇచ్చారు, సార్ మీరు ఆఫీస్కి వెళ్ళండి, స్కూళ్ళకి వెళ్ళండి, నేను చూసుకుంటా లేండి అన్నారు కదా. సరే కానిద్దాలే అనుకున్నాను. కానీ సభావేదిక నుంచి శాస్త్రి గారికి నేను ఒకటైతే చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు మీకు ఇంకో జన్మంటూ ఉండదు. ఎందుకంటే మానవ జీవిత లక్ష్యమే ఇదే జన్మలో పరిపూర్ణతను పొందడం. ఎందుకంటే నేను వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయినా. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ స్తంభాలకు ఇసుక సిమెంటు కంకర కలిపి మోసుకొచ్చింది. అసలు నేను మొదట్లో చాలా ఆశ్చర్యపోయినా, అసలు ఇట్లా కూడా పనిచేస్తారు ఒక ప్రొఫెసర్ స్థాయి. ఎందుకంటే మేము చాలా డిపార్ట్మెంట్లో చూస్తుంటాం, ఎస్జిటి టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కాగానే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి వాళ్ళు లెక్చరర్ అయ్యారు అనుకోండి, ఇంకా వాళ్ళు డిగ్రీ లెక్చరర్ అయితే ఇంకో రకంగా ఉంటారు. కానీ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి కూడా ఈ స్థాయిలో మీరు పనిచేస్తున్నారంటే, నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే సంఘంలో పనిచేయండి. సంఘంలో కనుక పనిచేయడం ఉంటే మన గత జన్మలో చేసిన పాపాలు ఇనుప సంఖ్యలు, పుణ్యాలు బంగారపు సంఖ్యలు, ఇవన్నీ తొలగిపోతేనే మోక్షం వస్తుంది. మా వేదాంత స్వామి సార్ మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ తొలగిపోతేనే మోక్షం వస్తుంది. మళ్ళా ఈ భూమి మీదకి వచ్చి మళ్ళా ఈ సంసారంలో ఉండి మళ్ళా ఇవన్నీ ఉండకుండా ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు ఆ పరమాత్మలో మన ఆత్మ లీనం కావాలంటే ఈ జన్మలోనే మన కర్మ కౌశలాన్ని ఉపయోగించి మన పనుల ద్వారా అన్నిటినీ ఇక్కడ కడిగేసుకోవాలి. పాపాన్ని కడిగేసుకోవాలి, పుణ్యాన్ని కడిగేసుకోవాలి. సో మీకు వీలైనప్పుడు మంచి మంచి బుక్స్ ఉన్నాయి, స్వామి వివేకానంద కానీ రామకృష్ణ పరమహంస కానీ, అవి చదవండి. ప్రాక్టికల్ వేదాంత బుక్స్ ఉంటాయి అవి. సో శాస్త్రి సార్ గారికి కృతజ్ఞతలు. చక్కని